వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కేసు పెట్టినాక కంపెనీ అమ్ముకున్నాం. నేనేమంటున్నా, జెన్యున్గా వ్యాపారం చేసే వాళ్ళకు రకరకాల కష్టాలు వస్తాయండి. లోన్ దొరకదు, వ్యాపారం ముందుకు సాగదు, ఆర్డర్లు రావు. ఒక 2018లో పెట్టిన కంపెనీకి 1000 కోట్ల ఆర్డరు 2 విద్యా సంస్థల నుంచి వచ్చింది. అన్ని మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మెగా హాస్పిటల్ అన్ని ఆర్డర్లు ఇచ్చినాయి. ఇట్లా యాదృచ్ఛికంగా జరగదు కదా. డెఫినెట్గా దానికి ఏదో సపోర్ట్ ఉండకపోతే ఎందుకు జరుగుతుంది? వారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు ఆ టైంలో 2018 తర్వాత. కాబట్టి ఆ పవర్ని వాడుకొని ఆ ఆర్డర్లు తెచ్చుకున్నారని నేను ఆరోపణ చేస్తున్నా. దాన్ని ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమని నేను అడుగుతున్నా. నేను ఇంకా ప్రైవేట్ వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా, మల్లారెడ్డి గారి పేరు చెప్పలేదు, అనురాగ్ యూనివర్సిటీ పేరు చెప్పలేదు. అట్లా ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా వచ్చినాయి. ఇందులో బీజేపీ ఎంపీ గారి హాస్పిటల్ కూడా ఉంది, విరించి హాస్పిటల్ కూడా ఉంది. వారికి ఉన్న బీజేపీ సత్సంబంధాలన్నీ కూడా వ్యాపారంలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. క్షుద్ర పూజలు ఏదో రాష్ట్రం గురించి చేస్తారని ఏందో చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కదా. ఇంటి విషయం నాకు తెలుసు కదా. హరీష్ రావు గారు ఎప్పుడు క్షుద్ర పూజలు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తాడు. ఆయనకు ముందు నుండి ఉన్న అలవాటు అది. అనేక మంది పండితులను, అనేక మందిని రకరకాలుగా ఆయన కేసీఆర్ గారి గురించి చాలా దారుణమైన ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు నాకు హరీష్ రావుకి ఏం పంచాయతీ అండి? గట్టి పంచాయతీ నాకేమన్నా? మా నాన్న అగౌరవపరుస్తాడు అన్న దగ్గర స్టార్ట్ అయినటువంటి పంచాయతీ ఆయన నన్ను దగ్గరుండి పార్టీలోంచి బయటికి పంపించే వరకు వచ్చింది. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, క్షుద్ర పూజలు ఎప్పుడు హరీష్ రావు గారు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తారు. అది జగమెరిగిన వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఏఐ గారిని అడిగినా చెప్తారు మీకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అమ్మా అంటే నేనేమంటున్నా బ్రదర్, అంతో ఇంతో గట్టిగా మాట్లాడేది నేనే. నన్ను దగ్గరుండి బయటికి పంపించారు. ఇక అక్కడ ఉన్న కేటీఆర్ గారికి పాపం ఆయన ఎంత అమాయకుడు అంటే, ఇక మన తెలంగాణలో సామెత ఉంటుంది, ఎట్లా అంటే రూపాయి ఇచ్చి కాపాయం చేయమంటే అది కీసల పడ్డదా కింద పడ్డదా కూడా తెలియదు కేటీఆర్ గారికి. అటువంటి మనిషి ఆయన. కాబట్టి నన్ను బయటకు పంపించేస్తే హస్తగతం చేసుకోవచ్చు అనే ఆలోచనలో నన్ను బయటకు పంపిరు ఒక పథకం ప్రకారం. ఇప్పుడు మెదకోలతో మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన. మీటింగ్ పెట్టుకున్నది వాస్తవం. మెదక్లో అన్ని సీట్లు గెలిస్తే నేను మొత్తం బీఆర్ఎస్ని హస్తగతం చేసుకోగలుగుతాను అని ఓపెన్గా చెప్పింది కూడా వాస్తవం. దానికి నాకు బీజేపీ సపోర్ట్ చేస్తానని కూడా చెప్పింది వాస్తవం. దానికి ఆర్ఎస్ఎస్ పెద్ద మనుషులు ఏడగలిసిన కూడా నేను చెప్తున్నా. సో ఇదంతా తెలిసిన విషయం తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా, కాషన్ చేస్తున్నా. ఇది జరగబోతోంది ఫ్యూచర్లో అని ఇంట్రెస్టింగ్ విషయం కాబట్టి మీకు కూడా చెప్తున్నా. ఎందుకు ఇవన్నీ అల్టిమేట్గా లింకప్ అయ్యి ఎక్కడున్నాయి? ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం ఎందుకు అన్న దగ్గర ఇదంతా ప్రశ్న వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గానే అనేక క్రైసిస్లో ఉంది కాబట్టి ప్రజల విషయం, ప్రజా సమస్యలు పట్టించుకుంటలేదు. ఆ విషయం ప్రజలు గమనించి మాలాగా న్యూట్రల్గా ఉండే పార్టీ, మాలాగా ప్రతి విషయంలో ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే పార్టీకి అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి ఆడబిడ్డ పార్టీగా అని చెప్పి ప్రజల్ని కోరుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ మీదే ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్, అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు. మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.